ప్రస్తుతానికి చేసిన గ్రాస్ కమిటెడ్ అప్పులు 47,000 కోట్లలో ఇప్పటికే డ్రా చేసింది 13,000 కోట్లు. ఇందులో కూడా ఇక్కడ భలే ఆశ్చర్యమైన విషయం, ఇందులో కూడా మొబిలైజేషన్ అడ్వాన్సులుగా ఇచ్చింది 5,500 కోట్లు. 10% చేయడము, 8% తీసుకోవడం కమిషన్. అసలు ఇంతవరకు మా హయాంలో ఎప్పుడు మొబిలైజేషన్ అడ్వాన్స్ అనేది లేదు. పని చేస్తే బిల్లులు పెడితే ఇస్తాం. ఈయన వచ్చినాక దాన్ని మార్చి మొబిలైజేషన్ అడ్వాన్స్ తీసుకొచ్చినాడు. ముందే డబ్బు ఇస్తున్నాడు, ఆ డబ్బులో నుంచి ఇమీడియట్గా డబ్బు ఎత్తున్నాడు. 10% ఇస్తున్నాడు, 8% కమిషన్ ఎత్తుతున్నాడు. కేవలం 2,500 కోట్లు మాత్రమే బిల్లుల కింద ఇచ్చాడు ఈ రెండేళ్లలో. కేవలం 2,500 కోట్లు మాత్రమే బిల్లుల కింద ఇచ్చారు. ఇంకా ఆశ్చర్యం ఏమిటో తెలుసా, 960 కోట్లు డైవర్ట్ కూడా చేసినారు. 960 కోట్లు డైవర్ట్ కూడా చేసినారు. అంటే ఈయన 7 ఏళ్ల కాలంలో ఈయన ఖర్చు చేసింది ఇప్పుడు 2,500 కోట్లు, అప్పుడు 5,335 కోట్లు, అంటే దాదాపుగా 8,000 కోట్లు. మరి నేను చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా, మరి కేవలం రోడ్లు వేయడానికి, కేవలం కరెంట్ ఇవ్వడానికి, కేవలం నీళ్ళు ఇవ్వడానికి, కేవలం డ్రైనేజ్ వంటి మౌలిక వసతులు కల్పించడానికే 2 లక్షల కోట్లలో 7 ఏళ్లలో ఖర్చు పెట్టింది ఈయన కేవలం 8,000 కోట్లు. మరి 7 ఏళ్లలో 8,000 కోట్లు పెడితే ఇక 2 లక్షల కోట్లు పెట్టడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది, ఎన్ని దశాబ్దాలు పడుతుంది? ఈ లెక్కల ప్రకారం చూస్తే అందరూ కూడా ఆలోచన చేయాలి ఈ విషయాలన్నీ కూడా. ఇది కాక బిల్డింగ్ ఖర్చులు, ఈ 2 లక్షల కోట్లు కాక బిల్డింగ్లకు అయ్యే ఖర్చులు సెపరేటు. ఇదంతా కేవలం బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసమే. ఆశ్చర్యం ఏమిటో తెలుసా, కేవలం ఆ రాజధాని అమరావతి అనే ఆ ప్రాంతంలో కేవలం రోడ్లు వేయడానికి, కేవలం కరెంట్ వేయడానికి, కేవలం డ్రైనేజ్ చేయడానికి, వ్యవస్థ క్రియేట్ చేయడానికి, కేవలం నీళ్ళు ఇవ్వడానికి ఇంతింత డబ్బులు ఇక్కడ ఖర్చు చేస్తూ పోతే రాష్ట్రంలో ఇక సంక్షేమము, రాష్ట్రంలో ఇక అభివృద్ధి, రాష్ట్రంలో ఇతర ప్రభుత్వ బాధ్యతలు, వీటి పరిస్థితి ఏమిటి? ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. నిజంగా ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారు తన స్కాముల కోసం అమరావతి మీద చంద్రబాబు నాయుడు గారు అప్పులు తెచ్చి అమరావతి పేరిట స్కాములు చేస్తూ చంద్రబాబు నాయుడు గారు కుమ్మరించడం వల్ల దాని ప్రభావం ఇప్పటికే రాష్ట్రం మీద కనిపిస్తూ ఉంది. ఇప్పటికే మీరు గమనిస్తే రాష్ట్రంలో నాడు నేడు పనులు ఆగిపోయాయి. స్కూళ్ళు, హాస్పిటళ్ళు పట్టించుకునే నాతులు లేడు.
పిల్లలకు ఇవ్వాల్సిన విద్యా దీవెన, వసతి దీవెన, ఫీజు రీయింబర్స్మెంట్, వసతి దీవెన ఆగిపోయింది. ఈ సంవత్సరంతో కలిపితే 10,000 కోట్ల రూపాయలు అవసరమైతే బడ్జెట్లో పెట్టింది 2,600 కోట్లు బకాయిలతో కలిపి. ఆరోగ్యశ్రీ ఆగిపోయింది ఇప్పటికే. ఈరోజు పేపర్లో ఏకంగా బోర్డు తిప్పేసినారు రాష్ట్ర ప్రభుత్వం మీద నిరసన తెలుపుతూ. నెట్వర్క్ హాస్పిటల్ పేదవాడికి ఉచితంగా వైద్యం చేసే కార్యక్రమానికి ఫుల్ స్టాప్ పెడుతూ స్ట్రైక్ కాల్ ఇచ్చినారు. వ్యవసాయం పూర్తిగా దెబ్బతినింది. రైతులకు ఏ పంటకు గిట్టుబాటు ధర రాని పరిస్థితి, కనీసం ఇంటర్వ్యూన్ అయ్యే పరిస్థితి లేదు. ఉచిత పంటల బీమా గాలికి ఎగిరిపోయింది. ఇప్పటికీ ఆర్బీకేలు నిర్వీర్యమైపోయాయి. ఈ క్రాప్ జరిగిందా లేదా పట్టించుకునే నాతులు లేడు. మెడికల్ కాలేజ్ పనులు పూర్తిగా ఆగిపోయాయి. $5,000 కోట్లు ఖర్చు అయ్యేది. సంవత్సరానికి 1,000 కోట్లు పెడితే చాలు మెడికల్ కాలేజీలు పూర్తయ్యే పరిస్థితి నుంచి ఆగిపోయాయి. మా పథకాలన్నీ, మా ప్రభుత్వ హయాంలో ఉన్న పథకాలన్నీ ఇప్పటికే రద్దయిపోయాయి. రాష్ట్రానికి అవసరమయ్యే ఇలాంటి ఎన్నెన్నో కార్యక్రమాలన్నీ కూడా ఆగిపోయాయి. చివరకు చంద్రబాబు ఇచ్చిన సూపర్ 6, సూపర్ 7 హామీలకు కూడా మోసాలుగా మిగిలిపోయాయి. ఇక చంద్రబాబు 1,00,000 ఎకరాల అమరావతికి 2 లక్షల కోట్లు ఎప్పుడు పెట్టగలుగుతాడు? ఎలా పెట్టగలుగుతాడు? ప్రజలకు ప్రభుత్వం తప్పనిసరిగా బాధ్యతాయుతంగా చేయాల్సిన మంచి ఎప్పుడు జరుగుతుంది? ఎలా జరుగుతుంది? ఉద్యోగస్తులకు 36,000 కోట్లు బకాయిలు ఇప్పటికే. అంటే ఈ చంద్రబాబు గారు తన జీవితం అంతా కూడా ఇక్కడే రోడ్లు, తన జీవితం అంతా ఇక్కడే కరెంటు, తన జీవితం అంతా ఇక్కడే నీళ్లు, తన జీవితం అంతా ఇక్కడే డ్రైనేజు, జీవితం అంతా అప్పులు చేస్తాడా? అంతవరకు రాష్ట్రంలో ఇలా ప్రజలు, రాష్ట్రము ఇబ్బందులు పడుతూనే ఉండాలా? ఇలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు చెప్పిన 1,00,000 ఎకరాల అమరావతి ఎప్పటికి పూర్తవుతుంది? 2 లక్షల కోట్లు పెట్టే స్తోమత మనకు ఉందా? ప్రతి ఒక్కరు ఆలోచన చేయాలి ఈ విషయాలన్నీ కూడా. ఎందుకనంటే బుడిదేయడం సులభం, కానీ ప్రాక్టికల్గా ఆలోచనలు అన్నది ఒక లీడర్గా, ఒక స్టేట్స్మెన్గా చేయాల్సిన ధర్మం నాయకులపై ఉంటుంది. ఈ ప్రశ్నలన్నీ కూడా అడుగుతున్నారనే అసెంబ్లీలో తీర్మానం అంటూ, అది కూడా కౌన్సిల్ను పిలవకుండా, తానేదో గొప్పగా సాధించినట్లుగా ప్రజలను పూర్తిగా మభ్యపెడుతూ తాను చేసే స్కాములకు స్టాంప్ వేసుకునే కార్యక్రమం, డైవర్ట్ చేసే కార్యక్రమాన్ని మాత్రమే వాడుకుంటున్నారు. అమరావతి, నిజంగా అమరావతిలో జరిగిన స్కాముల గురించి కొన్ని ఉదాహరణలు చెప్తాను నేను. అమరావతిలో టెండర్లు ఒక్కసారి గమనిస్తే 2018లో ఏ పనులు ఎవరు చేశారో 2024లో
టెండర్లు రద్దు చేసిన తర్వాత కూడా మళ్ళీ అవే కంపెనీలకు పనులు దక్కాయి. ఇది నిజంగా అందరూ గమనించాలి. ఇది అమరావతిలో టెండర్లు ఒకసారి గమనిస్తే 2018లో ఏ పనులు ఎవరు చేశారో 2024లో టెండర్లు రద్దు చేసిన తర్వాత కూడా మళ్ళీ అవే కంపెనీలకు పనులు దక్కాయి, అవే పనులు దక్కాయి. ఇది గూడుపుటాని కాదా అని అడుగుతా ఉన్నా, మాఫియా వ్యవహారం కాదా అని అడుగుతా ఉన్నా. ఒకవైపున అనూహ్యంగా టెండర్లు రద్దు చేసి రేట్లు పెంచేస్తున్నారు, మరోవైపు టెండర్లను రిగ్ చేసి మళ్ళీ వాళ్ళే టెండర్లు పొందుతున్నారు. ఇంకా ఆశ్చర్యం ఏమిటో తెలుసా? ల్యాండ్ ఫ్రీ, ఇసుక ఫ్రీ, కరెంటు ఛార్జీల్లో రాయితీలు, జిఎస్టీ మినహాయింపు, సీనరేజ్ మినహాయింపు, ఎన్ఏసి మినహాయింపులు, ఇవన్నీ రాయితీలే. ఇవన్నీ ఉన్నా సరే స్క్వేర్ ఫీట్కు 11,000 నుంచి 14,000 రూపాయలు. చూపిస్తా ఉన్నారు. ఇది భయంకరమైన దోపిడీ కాదా? క్యాపిటల్గా అమరావతి రియాలిటీ సంగతి పక్కన పెడితే, ఒక నిమిషం, క్యాపిటల్గా అమరావతి రియాలిటీని కాస్త పక్కన పెడితే, దేశంలో అతిపెద్ద స్కామ్కు, కరప్షన్కు చంద్రబాబు నిజంగా క్యాపిటల్ చేసినాడు. ప్రజల క్యాపిటల్ కదా దేవుడు ఎరుగు, స్కాముల క్యాపిటల్ మాత్రం ఖచ్చితంగా అమరావతిని చేసినాడు చంద్రబాబు. ఒక పెద్ద ఆర్గనైజ్డ్ కరప్షన్ జరుగుతూ ఉంది. ఇప్పుడు మీరే గమనించండి, బెంగళూరుకు వెళ్ళినా, చెన్నైకి వెళ్ళినా, హైదరాబాద్లో ఇటువంటి ఏ మహానగరాల్లో చూసినా కూడా 5 స్టార్ సదుపాయాలతో కట్టిన చోట, రెసిడెన్షియల్ ఫ్లాట్స్, 5 స్టార్ లాబీసు, 5 స్టార్ సదుపాయాలతో కట్టిన చోట కూడా కాస్ట్ పర్ ఎస్ఎఫ్టీ అయ్యే ఖర్చు కట్టడానికి 4,500 రూపాయలు మించదు. కానీ ఇక్కడ మాత్రం, అమరావతిలో మాత్రం 11,000 నుంచి 14,000 రూపాయలు చూపుతా ఉన్నారు. అది కూడా 11,000 నుంచి 13,000 చూపుతున్నారు. అది కూడా మళ్ళీ ఇన్ని రాయితీలు ఇచ్చిన తర్వాత, ఇన్ని మినహాయింపులు ఇచ్చిన తర్వాత. ఏమేమి మినహాయింపులు? జిఎస్టీ లేదు, ఇసుక ఫ్రీ, కరెంటు ఛార్జీలు రాయితీ, జిఎస్టీ మినహాయింపు, సీనరేజ్ మినహాయింపు, ఎన్ఏసి మినహాయింపు, ఇవన్నీ మళ్ళా కలుపుకొని, ఇవన్నీ తీసేసిన తర్వాత కూడా స్క్వేర్ ఫీట్ 11,000 నుంచి 14,000 రూపాయలు. మిగతా వాళ్ళంతా ఎన్ని కూడా వేసుకోవాలా? మిగతా హైదరాబాద్లో కానీ, బెంగళూరులో కానీ, చెన్నైలోని కట్టే 4,500 ఇవన్నీ కూడా ఉంటాయి. ఉదాహరణకు నేను చెప్తా ఉన్నాను, ఉదాహరణకు చంద్రబాబు కట్టాలనుకుంటున్న 5 టవర్లు, వాటి టెండర్ల పరిస్థితి ఒక్కసారి గమనించమని కోరుతా ఉన్నా. వీళ్ళు చేసే దోపిడీ నిజంగా వీరప్పన్ కూడా సరిపోడు, ఆ లెవెల్ దోపిడీ. సెక్రటేరియట్లో